Hi friends, this is TechTuber-Unboxings. ఈ అన్బాక్స్ చేసేది అమెజాన్ బేసిక్స్ నుంచి వైర్లెస్ ఇయర్బడ్స్ అనమాట. రీసెంట్గా మనకి సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదండి. సో ఆ సేల్స్ టైంలో మనకి దీన్ని లాంచ్ చేశారనమాట. అండ్ ఫస్ట్ టైం మన అమెజాన్ బేసిక్స్ అనే బ్రాండ్ నుంచి మన ఛానల్లో ఒక TWS ఇయర్బడ్స్ని అన్బాక్స్ చేస్తున్నామండి. అండ్ ముందుగా దీని స్పెక్స్ చూస్తే మనకి ఇది 10mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది, అండ్ IPX5 సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ 28 hours అయితే ప్లేబ్యాక్ టైం అంటున్నారు. అండ్ క్వాడ్ మైక్ సపోర్ట్తో వస్తుంది విత్ ENC అండి. అండ్ లో లేటెన్సీ ఉంది అంటున్నారు, బట్ ఎంత ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. సో మనం గేమింగ్ రివ్యూ అయితే చేస్తాం కదా, సో అక్కడ టెస్ట్ చేద్దాం అనమాట. అండ్ బాక్స్ మీద చూస్తే మనకి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. సో ఇక్కడ చూస్తే మనకి MRP వచ్చేసరికి మనకి 2499 అయితే మెన్షన్ చేశారు, బట్ ప్రెసెంట్ అయితే మనకి 999 అయితే సేల్ చేస్తున్నారు అనమాట అమెజాన్లో. అండ్ ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సీల్ బ్రేక్ చేద్దామండి. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. అండ్ స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ చిన్న బుక్లెట్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ కంప్లీట్గా వస్తే చదువుకోండి, సో దట్ మీకు క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎక్స్ట్రా 8 టిప్స్ అయితే కనిపిస్తున్నాయండి. 2 pairs అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి A2 టైప్స్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి కేస్ అయితే కనిపిస్తుంది, ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేసి ఇచ్చారు. ఓవరాల్గా కేస్ చూడటానికి అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుందండి. కొంచెం డిఫరెంట్ షేప్లో తీసుకొచ్చారు. అండ్ కంప్లీట్గా మ్యాటీ ఫినిష్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి అమెజాన్ బేసిక్స్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ టైప్స్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి అమెజాన్ బేసిక్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఛార్జింగ్ కేస్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇన్పుట్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ కానీ, అండ్ మేడ్ ఇన్ చైనా అంటున్నారు. అండ్ అదర్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేశారనమాట ఇక్కడ. ఒకసారి కేస్ ఓపెన్ చేద్దాం. అండ్ కేస్ ఓపెన్ చేస్తే మనకి బడ్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి అనమాట. ఒక్కసారి తీసి పక్కన పెట్టేద్దామండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. అండ్ మధ్యలో మనకి బ్యాటరీ లెవెల్ ఇండికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఛార్జింగ్ కంట్రాస్ట్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు ఇక్కడ మనకి లోపల. అండ్ ఒకసారి మనం పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ అయితే చూడడానికి ఈ విధంగా కనిపిస్తున్నాయండి. కొంచెం డిఫరెంట్ జ్యువెల్ టోన్ కలర్ తీసుకొచ్చారనమాట. ఇక్కడ మనకి కంప్లీట్గా మనకి సిల్వర్ ఫినిష్ అయితే వచ్చింది. అండ్ సైడ్ మనకి కంప్లీట్గా బ్లాక్ కలర్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి LED నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ కింద మనకి బాటంలో 2 mics అయితే కనిపిస్తున్నాయి అనమాట. 2 mics అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయండి. అండ్ కింద బాటంలో మనకి రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నేను ఇక్కడ ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది. సో ఒకసారి మనం కేసులో పెట్టేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దామండి. నాకు తెలిసైతే ఇందులో ఆటో పేర్ ఆప్షన్ అయితే లేదనమాట. మీరు ఖచ్చితంగా బడ్స్ బయట తీయాల్సిందే. సో బ్లూటూత్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూస్తే మనకి AB22A888 అని చెప్పి మెన్షన్ చేశారనమాట. అమెజాన్ బేసిక్స్ మోడల్ నెంబర్ అనుకుంటుంది. సో పేర్ స్టార్ట్ చేద్దాం. సో పేరింగ్ అయితే అడుగుతుంది. సో పేర్ చేద్దామండి. సో కనెక్టెడ్ అని చూపిస్తుంది అనమాట. సో బ్యాటరీ లెవెల్ వరకు మీకు 100% అయితే చూపిస్తుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం ఒకసారి. సో ఇన్ఫర్మేషన్కి వెళ్తే మీకు ఫోన్ కాల్స్ అని చెప్పి, మీడియా ఆడియో అని చెప్పి, కాంటాక్ట్ షేర్ అని చెప్పి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకసారి నేను పక్కన పెట్టేసి చూద్దాం. ఒకసారి 2 to 3 days యూస్ చేద్దాం. యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ గేమింగ్కి యూస్ చేసుకోవచ్చు లేదా, అండ్ ENC క్వాలిటీ ఎలా ఉంది, అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇచ్చిన ఎవ్రీథింగ్ ఒక 2 days యూస్ చేసి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను అనమాట. హై ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ అమెజాన్ బేసిక్స్ నుంచి వైర్లెస్ ఇయర్బడ్స్ అన్బాక్స్ చేస్తాం. అండ్ ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ అయితే మీకు కొంచెం డిఫరెంట్ షేప్లో తీసుకొచ్చారనమాట కేస్ విషయానికి వస్తే. అండ్ కొంచెం కంప్లీట్గా మ్యాటీ ఫినిష్ అయితే ఉంటుంది. అండ్ బడ్స్ విషయానికి వస్తే మీకు కొంచెం జ్యువెల్ టోన్ కలర్స్ తీసుకొచ్చారనమాట. అండ్ స్టెమ్ విషయానికి వస్తే మీకు సిల్వర్ ఫినిష్ అయితే ఉంటుంది. అండ్ బడ్ విషయానికి వస్తే మీకు హెడ్ కొంచెం బ్లాక్ ఫినిష్ అయితే ఉంటుంది అనమాట. కంప్లీట్గా మ్యాటీ లుక్ అయితే ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసరికి మీకు కొంచెం కాంపాక్ట్ సైజ్ ఉంటుంది, పర్వాలేదు, ఈజీగా పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసరికి మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్ వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదండి. అండ్ ఇయర్బడ్స్ కూడా మీకు ఇయర్లో పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి అనమాట. అండ్ ఎవరైతే హెవీగా వర్కౌట్స్ చేసే వాళ్ళు ఉంటారో, హెవీగా జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకు కూడా రికమెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ అండి. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. సో అండ్ కాకపోతే మీకు కొంచెం ప్రీమియం ఫీల్ అయితే మిస్ అవుతుంది అనమాట. అదొకటి మేజర్ ప్రాబ్లం అండి దీంట్లో. అండ్ ఈవెన్ మీకు డ్యూరబిలిటీ వైస్ కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు.
నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ. సో కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఇందులో క్వాడ్ మైక్ అయితే యూస్ చేస్తారండి. ఈఎన్సీ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో నాకైతే ఇండోర్ విషయానికి వస్తే కొంచెం పర్వాలేదు, బాగానే ఉందనిపిస్తుంది. కాకపోతే కొంచెం మన వాయిస్ స్లోగా వినిపిస్తుంది అనమాట రిసీవర్కి. అవుట్డోర్ అయితే మాత్రం కొంచెం హెవీగా బ్యాక్గ్రౌండ్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో మన వాయిస్ కొంచెం స్లోగా వినపడటం వల్ల, బ్యాక్గ్రౌండ్ హెవీగా క్యాప్చర్ చేయడం వల్ల సో రిసీవర్కి అంత ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. అదొకటి మేజర్ కన్సర్న్ అయితే ఉందండి. అండ్ ఎవరైతే హెవీగా కాలింగ్ ప్రిఫరెన్స్ అనుకుంటారో సో వాళ్ళకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఇందులో 10mm డ్రైవర్స్ యూస్ చేశారండి. అండ్ మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అనిపిస్తుంది. కాకపోతే కొంచెం బేస్ అనేది కొంచెం ఫ్లాట్గా అయితే ఉంటుందన్నమాట. సో బేస్ కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే అండ్ పిక్లో వాల్యూమ్ కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే మాత్రం ఇంకా బెటర్ అవుట్పుట్ వచ్చి ఉండేది అనిపిస్తుంది నాకైతే. అండ్ వోకల్స్ కానీ ట్రెబుల్స్ కానీ చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశాయన్నమాట. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్ అండి. సో గేమింగ్ విషయానికి వస్తే వీళ్ళు లో లేటెన్సీ ఇచ్చారు, బట్ ఎంత ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. సో నేను టెస్ట్ చేశానండి. సో గేమ్ మోడ్ అయితే సపరేట్గా ఇచ్చారు మనకి. సో లెఫ్ట్ ఇయర్ బట్టి మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే గేమ్ మోడ్ ఆన్ అవుతుంది అనమాట. సో నేనైతే ఆల్రెడీ కొన్ని గన్స్ అయితే పిక్ చేశాను. సో మీకు శాంపిల్ చూపించడానికి లేటెన్సీ ఎలా ఉందనేది. సో ఆల్రెడీ నేను 240 అయితే పిక్ చేశాను. సో గన్ ఫైర్ అయితే చేస్తున్నాను, చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు యూఎంపీ అయితే ఉందన్నమాట. అండ్ పిస్టల్ గన్ కూడా తీసుకున్నానండి. సో గేమ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు లో లేటెన్సీ అంతా మెన్షన్ చేయకపోయినప్పటికీ సపరేట్ గేమింగ్ మోడ్ ఇచ్చారు మనకి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎంతో కొంత సంవాట్ గేమింగ్ ఫీల్ అయితే కనిపిస్తుంది అనమాట నాకు. సో ఆన్ చేసి ఆడినప్పుడు సో గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ, గన్ ఎయిర్ డైరెక్షన్ ఫైర్ అవుతున్న విషయం కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా వరకు బాగానే ఉందనిపిస్తుంది. కాకపోతే ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకి అంత వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ ఎవరైతే నార్మల్ గేమర్స్ ఉంటారో సరదాగా ఆడుకోవాలనుకుంటారో వాళ్ళైతే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. కనెక్టివిటీ విషయానికి వస్తుంది బ్లూటూత్ 5.3తో వస్తుంది అనమాట. అండ్ ఆటో పేర్ ఆప్షన్ అయితే మిస్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఇయర్ బడ్స్ బయటికి తీస్తేనే పేరింగ్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ వచ్చినప్పుడు కూడా మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదండి, చాలా ఫాస్ట్గానే పేర్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది టచ్ కంట్రోల్స్ చాలా సింపుల్గా ఉంటాయండి. అండ్ ఈచ్ బడ్ మీరు 1 టైం ట్యాప్ చేస్తే మీకు ప్లేన్ పాస్ అనమాట. అండ్ రైట్ ఇయర్ బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుందండి. లెఫ్ట్ ఇయర్ బడ్ని 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ బ్యాక్వర్డ్ అవుతుంది అనమాట. అండ్ లెఫ్ట్ ఇయర్ బడ్ని మీరు 3 టైమ్స్ ట్యాప్ చేస్తే గేమ్ మోడ్ ఆన్ అవుతుందండి. సో సింపుల్గా ఉంటాయి టచ్ కంట్రోల్స్ అనేవి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే వాళ్ళు క్లైమ్ చేస్తున్న ప్రకారం 28 అవర్స్ అయితే వస్తుంది అంటున్నారు. బట్ నాకైతే ఆన్ యావరేజ్ మీకు 22 అవర్స్ అయితే వస్తుంది అనమాట బ్యాటరీ బ్యాకప్ అనేది. అండ్ సో మనం పర్చేస్ చేసింది 999 అండి. సో ₹1000 బడ్జెట్లో తీసుకోవచ్చా లేదంటే సో నాకైతే కొంచెం డీసెంట్గానే ఉంది ఓవరాల్ ప్రోడక్ట్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు. కాకపోతే కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకుంటే మాత్రం ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే మనకి మార్కెట్లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో నేనైతే ఓవరాల్గా రికమెండ్ చేయదలుచుకోలేదు. సో ఇది ఓవరాల్గా అమెజాన్ బేసిక్స్ నుంచి వైర్లెస్ ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.